వేముల నాగలక్ష్మి రాజేష్ అను నేను ధర్మపురి పురపాలక సంఘం చైర్పర్సన్గా ఎన్నుకోబడినందున అధ్యక్షురాలిగా నాకు మాత్రమే తెలియవలసిన విషయము ఏ వ్యక్తికైనాను మరియు వ్యక్తులకైనాను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎటువంటి సమాచారం నా విధి నిర్వహణలో భాగంగా తెలియపరచనని మరియు బహిరంగపరచనని దైవ సాక్షిగా మరియు నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఒకరు దీన్ని కూడా ప్రతిపాదించాలి, మరొకరు బలపరచాలి. దీనికి సంబంధించి ఇందారపు రామయ్య గారిని వైస్ ప్రెసిడెంట్గా వీళ్ళు పార్టీ తరఫున వైస్ చైర్పర్సన్గా చేశారు. సో దీనిని ఒకరు ప్రతిపాదించాల్సి ఉంటుంది, మరొకరు బలపరచాలి. చైర్మన్ కొరకు వజ్ర లక్ష్మణ్ గారు ప్రతిపాదించడం జరిగింది. దాన్ని అయ్యూరు వేణుగోపాల్ బలపరచడం జరిగింది. నేను బలపరుస్తున్నాను. అయ్యూరు వేణుగోపాల్. ఇప్పుడు మనము ఎన్నిక నిర్వహణ స్టార్ట్ చేస్తున్నాము. దీని సందర్భంగా పార్టీ సూచించిన క్యాండిడేట్ వేముల నాగలక్ష్మి. వేముల నాగలక్ష్మి రాజేష్ అను నేను ధర్మపురి పురపాలక సంఘం చైర్పర్సన్గా ఎన్నుకోబడినందున అధ్యక్షురాలిగా నాకు మాత్రమే తెలియవలసిన విషయము ఏ వ్యక్తికైనాను మరియు వ్యక్తులకైనాను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎటువంటి సమాచారం నా విధి నిర్వహణలో భాగంగా తెలియపరచనని మరియు బహిరంగపరచనని దైవ సాక్షిగా మరియు నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఒకరు దీన్ని కూడా ప్రతిపాదించాలి, మరొకరు బలపరచాలి. దీనికి సంబంధించి ఇందారపు రామయ్య గారిని వైస్ ప్రెసిడెంట్గా వీళ్ళు పార్టీ తరఫున వైస్ చైర్పర్సన్గా చేశారు. సో దీనిని ఒకరు ప్రతిపాదించాల్సి ఉంటుంది, మరొకరు బలపరచాలి. చైర్మన్ కొరకు వజ్ర లక్ష్మణ్ గారు ప్రతిపాదించడం జరిగింది. దాన్ని అయ్యూరు వేణుగోపాల్ బలపరచడం జరిగింది. నేను బలపరుస్తున్నాను. అయ్యూరు వేణుగోపాల్. ఇప్పుడు మనము ఎన్నిక నిర్వహణ స్టార్ట్ చేస్తున్నాము. దీని సందర్భంగా పార్టీ సూచించిన క్యాండిడేట్ వేముల నాగలక్ష్మి. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మా మీనాక్షి నటరాజన్ గారు, ఏదైతే ధర్మపురి మున్సిపల్ చైర్మన్కి సంబంధించినటువంటి ఎన్నిక లోపల వేముల నాగలక్ష్మి సోదరిమణి గత మున్సిపల్లో ఫ్లోర్ లీడర్గా పనిచేసి ఒక బలహీన వర్గాల మా చెల్లె ఈరోజు అధిష్టాన వర్గం అవకాశం ఇచ్చి మరి దానిలో ఏదైతే ఎన్నికల లోపల నేను ఇచ్చిన మాట ఈ ప్రాంతానికి సంబంధించిన శాసనసభ్యుడిగా మంత్రిగా 100% ప్రజలకు ఇచ్చిన మాట 100% అమలు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారితో ఎవరు ఊహించని విధంగా ప్రత్యేక నిధులు కానీ రాబోయే గోదావరి పుష్కరాల్లో ప్రత్యేక నిధులు తీసుకురావడం కానీ పెద్ద ఎత్తున చేస్తామనే విషయాన్ని మనవి చేసుకుంటూ రాబోయే